మళ్ళీ మీ దగ్గరికి వస్తా. శ్రీనివాస్ గారు, హౌజ్కి రమ్మని మీరు పదే పదే ప్రధాన ప్రతిపక్ష నేత రావాలి, హౌజ్లో మీ విలువైన సూచనలు సలహాలు ఇవ్వాలి అని గౌరవప్రదంగా ఆహ్వానించినట్టే పిలిచినట్టే వచ్చి చర్చల్లో పాల్గొనాలి, మీ అనుభవం అంతా రంగరించి ప్రభుత్వానికి సూచన సలహాలు ఇవ్వాలంటున్నారు. కానీ పిలిచి అవమానిస్తారనే అనుమానం వెంటాడుతుంది. ఆ రకమైన అభిప్రాయాన్ని కూడా ఇవాళ కేటీఆర్ మీడియా చిట్చాట్ సందర్భంగా ఒక ప్రస్తావన తీసుకొచ్చాం. తిట్ల పురాణంతోనో అవమానించాలని ఆలోచన చేస్తున్నారనేది ఒకటి. రెండు, సమబుద్ధి లేదు, కేసీఆర్కి సమబుద్ధి లేదు కాబట్టే రావటం లేదు అనేటువంటిది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ చేసినటువంటి పరిపాలన వ్యతిరేకించే క్రమంలో అవినీతి అక్రమాల పరిపాలనను ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలని దానికి కాంగ్రెస్ పార్టీ సరైనటువంటి ఆల్టర్నేటివ్ పార్టీ అని ఈ సందర్భంలో తనకు సమవుజ్జి రేవంత్ రెడ్డి గారు అవుతేనే అతను కొట్టగలుగుతాడని చెప్పని, లేదంటే అతని నుంచి పదవి నుంచి ప్రజా వ్యతిరేక విధానం అవలంబిస్తున్న దానిపైన ఉంటుందని పార్టీ అవకాశం ఇవ్వడం, తర్వాత తనకు తను రుజువు చేసుకోవడము సీనియర్ నాయకులతోని ప్రజలందరినీ కూడా ఒప్పించి మెప్పించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాగలిగిందంటే ఆయన కంటే ఒక పాలు ఎక్కువ ఉండడం వల్లనే. ఆ గతంలో అతను కూర్చున్న ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడంటే సలాం కొట్టాలి. నాకు సమూజ్జి కాదని తనకు తాను ఇంకా దురహంకారం అంటారు, దీన్ని దురహంకారం అంటారో నాకు తెలియదు, కానీ ఈ విధానం సరికాదు. అయితే మేమే కూర్చోవాలా సీట్లో తప్ప ఎవరు కూర్చున్న గారు సమూజ్జి కాదంటే దేనికి సమూజ్జి కాదు. ప్రజాస్వామ్యంలో ఇది బూర్జువాల వ్యవస్థ ఉందా, ఇంకా రాజరికపు పోకడలే, ఇంకా ఏం మాటలు ఉంటున్నవాడు. ఒకవేళ అలాంటి మాటలు మాట్లాడుకుంటే పొరపాటును క్షమించాలని చెప్పడాలి తప్ప ఒక రాజ్యాంగ పదవులు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని పట్టుకొని మాకు సమూజ్జి కాదనే మాట ఏ విధంగా వస్తుంది? తెలంగాణ ప్రజలందరూ కూడా ఇది అవమానించినట్టే. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకురావడము, తద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళని కోరుకోవడము, మా శాసనసభ్యులకు ప్రజలు ఓటేసి మేము గెలిచి మీ అందరం కూడా ఏకాభిప్రాయంతో ఈరోజు వారిని తీసుకున్నప్పుడు వారు రాజ్యాంగ పదవిలో ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నప్పుడు వారిని గౌరవించవలసింది పోయి ఈ విధంగా వాళ్ళు ఎక్కువ ఊహించుకోవడం దీనికి అనిపిస్తూ ఉంది. ఎక్కువ అంటే బహుశా అసలు ఈ 10 ఏళ్ల తర్వాత పదవి కోల్పోతాం అనుకోలేదు, అధికారం పోతాం అనుకోలేదు. ఇంకా 13-14 మాసాలైనా వాళ్ళ మైండ్ బ్లాక్ అయినట్టుంది, ఇంకా కూడా తేరుకుంటలేరు. ఇప్పటికైనా తేరుకోవాలి. ఆ సీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూర్చున్నారని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం నడుస్తుంది, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటూ అవుతుంది. ఇక వీళ్ళు ఫెవికాల్ బంధం లేక ప్రజలతోటి రాష్ట్రంలో అతకపోయారు కాబట్టి మనం ప్రజల పక్షాన ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడమా, లేదంటే తప్పులేమని చేస్తే సరిదిద్దుకోమని చెప్పడం ఆలోచన చేయాల్సింది పోయి ఇప్పటికీ ఇంకదే. అది మీరు గమనించింది పివి గారు, ఏ ప్రభుత్వం వచ్చిన 3 రోజుల నుంచి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూలిపోతుంది, కాలిపోతుంది, ఇంకెక్కడ ప్రభుత్వం చెప్పన్నారు. మెల్లమెల్లగా 14 మాసాలు దాటిపోతున్నది. 5 సంవత్సరాలు పూర్తి కాబట్టి మరో 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం నడిపించే శక్తి సామర్థ్యం రేవంత్ రెడ్డి గారిలో ఉన్నాయని చెప్పని కనిపిస్తోటి ఈర్ష్యతోని ఓర్వలేకనే వ్యక్తిగతమైన నిందారోపణలు చేయడం తప్పదు. కేవలం రేవంత్ రెడ్డి గారు ఆ సీట్లో మా నాయన కూర్చున్న సీట్లో కూర్చుంటాడా అనేటువంటి ఒక అక్కస కనిపిస్తుంది తప్ప ఆయన విధానంలో ఒకటి తప్ప చెప్పండి. నువ్వు 7 లక్షల కోట్ల అప్పుతో నీ రాష్ట్రాన్ని నిండా ముంచిపోతే ఆయన అసలు సెక్రటరియట్గా రాక మీరు ఫామ్ హౌస్గా పరిమితమైన మీ పాలన ఉంటే పాపం ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, మా ఎమ్మెల్యేలతోని సమన్వయం చేసుకుంటూ, ప్రజలను సమన్వయం చేసుకుంటూ, జిల్లాలు తిరుగుతూ, ప్రతినిత్యం 18 గంటలు కష్టపడుతూ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి ఆడంబరాలకు పోకుండా ఆర్థిక పరంగా ఏమైనా లీకేజీలు ఉంటే అరికట్టే విధంగా చేసి ఆనాడు సంవత్సరానికి 6,000 పైచిలకు వడ్డీ అసలు కట్టేది ఇప్పుడు నెలకు 6,000 వడ్డీ పాపానికి కట్టే పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఓవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయినప్పుడు కూడా బ్యాంకులు కట్టేటువంటి కిస్తులు కట్టుకుంటూ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటూ ముందుకు పోతున్న దాన్ని పిలిచి మైక్ ఇవ్వకపోవటమో, శ్రీనివాస్ గారు పిలిచి మైక్ ఇవ్వకపోవటమో, లేకుంటే ఇట్లాగే అవమానించటమో, దూషించటమో, ఆయనని హేళన చేయటమో ఇలాంటివి చేస్తారు అనేటువంటిది వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బయట బహిరంగ సభల్లో ఇప్పటికి కూడా టార్గెట్ చేశారు, రేపు హౌస్లో కూడా టార్గెట్ చేస్తారని. అవును, తప్పుంటే వేలెత్తి చూపుతాము, దానికి పొరపాటును సారి చెప్పండి ప్రజలకు వాళ్ళు, లేదంటే సమానం చెప్పండి. సమానం ఒకవేళ మా ముఖ్యమంత్రి గారు మీ అయ్యావులు ఈ పొరపాటు జరిగినాయి చెప్పంటే దానికి ఒకవేళ సమాధానం చెప్పడా, లేకపోతే ప్రజల పక్షి క్షేమను కోరాలి, తప్పే ఉంది దానిలో.
అరే ఇప్పుడు అసలు రాకముందు ఎందుకు ఊహించుకుంటున్నారు నాకు నేనేమంటున్నంటే గుమ్మడికాయ దొంగంటే భుజాలు తడుపుకున్నట్టుగా అసలు ఆయన 14 మాసాలకి ఇప్పటికే 4 సార్లు శాసనసభ జరుగుతారు రాడు, ఒకసారి చుక్క తెగి రాలినట్టు వచ్చి పోవడం, అది కూడా 60 దినాలు ఏదో రాకపోతే పోతుంది పదవి అని చెప్పండి బిజినెస్ రూల్స్ ప్రకారం వచ్చినట్టుగానే ప్రజలు భావిస్తున్నారు. నేను అనుకుంటున్నా ఎందుకు అవమానాలు గురి చేస్తామనుకుంటున్నారు కేటీఆర్ గారు నాకు అర్థమైంది. ఆయన చిట్చాట్లో ఆయన మాట్లాడిన మాటలు చూస్తే అరే మేము ఈ తప్పు చేసినాం కదా, ఈ తప్పుకు ఒకవేళ ప్రశ్నిస్తే ఏ సామాన్ చెప్పుకోవాలి అనేటువంటి భావనలు వాళ్ళు ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ వాళ్ళకు వాళ్ళు మేము పిలిచి మేము ఎందుకు అవమానాలు గురి చేస్తాము? ప్రజల పక్షాన ప్రభుత్వ పక్షాన గతం జరిగినటువంటి విధానంలోకి వెళ్ళి మీరు తిరగదోడి తప్పును ప్రజల పక్షాన్ని మీరు ఈ విధంగా చేసిరంటే సహేతుకమైన సమాధానం ఉంటే చెప్పమనండి. సహేతుకమైన సమాధానం లేకపోతే ప్రజలకు క్షేమం చెప్పండి సభ ద్వారా. దాని ఆయన మీ అవమానపరచాల్సిన అవసరం మాకేముంది? ఈరోజు ఒకటి గమనించండి, వారికి ప్రతిపక్ష నేతగా వారు వచ్చి హౌస్లో కూర్చుంటే వారు మాట్లాడడం చేస్తే మైక్ ఇస్తారు స్పీకర్ గారు. ఇప్పుడు కూడా మీరు ఈ 4 శాసనసభ సమావేశాలు వాళ్ళకు ఉన్నటువంటి ఎమ్మెల్యేల సీట్ల సంఖ్యను బట్టి మాకున్న ఎమ్మెల్యే సీట్ల సంఖ్యను బట్టి చూడండి, వాళ్ళు మాట్లాడిన తీరు వాళ్ళ సభ్యుల సంఖ్య కంటే ఎక్కువ ఇచ్చిన అవకాశం మాట్లాడడానికి. ఎక్కడ కూడా అంటే వాళ్ళు ప్రభుత్వాన్ని చేసేటువంటి కార్యక్రమాలు తప్పిదం రూపంలో ప్రజలకు తీసుకుపోయేటువంటి క్రమంలో అసెంబ్లీని తప్పుదారి పట్టించి అబద్ధాలు ప్రచారం చేసే క్రమంలో మేము అడ్డుకునే ప్రయత్నం చేసాం తప్ప ఎక్కడ కూడా ఎవరు కూడా వ్యక్తిగా మేము కించపరిచే విధంగా అసెంబ్లీ వేదికను వాడుకుంటున్నాము. ఇప్పుడు దాన్ని గమనించారు, వాళ్ళు అసెంబ్లీ వేదికను వాడుకుంటారు. వాళ్ళు కనీసం లేచి అసెంబ్లీ వాకౌట్ చేసి 14 మాసాలు అవుతుంది. వాళ్ళు స్పీకర్ గారు చైర్ను అవమానపరుస్తూ స్పీకర్ చైర్ పైన దాడి చేసేది పనిచేస్తున్నా అధికార పార్టీ పక్షానిపై వాళ్ళ సభ్యులందరూ వచ్చి ఇష్టానుసారంగా నోట్స్ చింపేసినా మీ ఒకరిపైన కూడా చర్య తీసుకోలేము. అది మా ముఖ్యమంత్రి గారి నిబద్ధతకు నిదర్శనం. ఈరోజు వాళ్ళలాగా మేము పరిపాలిస్తున్నాం కదా, మేము వాళ్ళలాగా మేము ప్రశ్నించే గొంతులని చెప్పండి బయటకు పంపించి ఏర్పాటు చేస్తున్నాం కదా. వారిని హౌజ్లో చూస్తున్నాం, హౌజ్లో వారు చెప్పేది వింటున్నాం, దానికి సమాధానం చెప్తున్నాం. వారికి హౌజ్లో ఉండి మాట్లాడే శక్తి లేక సభను తప్పుదారు పట్టించేది. ఇప్పుడు బీసీ కులగణలోనే ఒక తప్పుదారు మీ ద్వారా వేదిక ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. వాళ్ళు ఒకటే రోజు కులగణన చేసిన దానిలో అది ప్రామాణికం కాదనుకుందాం, అసలు క్యాబినెట్కి రాలేదు, అసెంబ్లీకి రాలేదు. అయినా వాళ్ళు అదే ప్రామాణికం అంటే కూడా మా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ చెప్తున్న సందర్భంలో 51% బీసీలు లెక్క ఉంది. ఆయన అగ్రవర్ణాలు ఎక్కువ ఉంది. ఈ రోజు బీసీల సంఖ్య 56% జరిగి అగ్రవర్ణాలకి తగ్గుతూ కూడా తప్పటి విధంగా మాట్లాడితే ఎట్లా? సరిచేసే విధంగా మా ముఖ్యమంత్రి గారు మేము మాట్లాడితే మేము వారిని అవమానపరిచినట్టు ఏమవుతుంది? ఇక్కడ ఒక విషయం చెప్పినాక ఒకరికి అవకాశం బీ గారు వారు అవమానం అనేదాన్ని అంట. ఇప్పుడు ఎప్పటికైనా సభా మర్యాద పాటించడంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మేము కానీ ఎక్కడ కూడా వెనక్కిపోం. ఆ రోజు కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చే వరకు సభలోకి గౌరవ ఉప ముఖ్యమంత్రిని ఆర్థిక శాఖ మంత్రులు బడ్జెట్ ప్రవేశపెట్టి బడ్జెట్ను వారు చదువుతున్నారు. ఆ క్రమంలో వారు వచ్చిండ్రు కూర్చున్నారు. మళ్ళీ బడ్జెట్ ప్రసంగం కొనసాగుతున్న లేచి వెళ్ళిపోయారు. ఈ సభలో నేను అడుగుతున్న మిమ్మల్ని వారికి గౌరవం ఇవ్వాలంటే మా బడ్జెట్